ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ సింపుల్ ఇంట్రెస్ట్ 3 సంవత్సరాల టైం ఇచ్చాడు. చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్యలో తేడా 992 అన్నాడు. చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్యలో తేడా 992. ఎంత కాలము? 3 సంవత్సరాల కాలము. ఏమిచ్చాడు క్వశ్చన్లో? చక్రవడ్డీకి బారు వడ్డీకి మధ్య తేడా CI ఫర్ 3 years, CI ఫర్ 3 years మైనస్ SI ఫర్ 3 years. ఎంత ఇచ్చాడు? 992. దయచేసి ఏ ఫార్ములాలు రాయకూడదు సార్. ఏ ఫార్ములాలు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 10% ఇచ్చాడు. 10% ఇస్తే ఇంకా ఈజీ సార్. 10% ఇచ్చాడు. 10% ఇచ్చాడు. ఇక్కడ కొన్ని కీ పాయింట్స్ రైట్. మామూలు సాధారణ వడ్డీలో ప్రతి సంవత్సరము వడ్డీ అనేది సేమ్. ప్రతి సంవత్సరము వడ్డీ అనేది సేమ్. ఫస్ట్ ఇయర్ 10%, సెకండ్ ఇయర్ 10%, థర్డ్ ఇయర్ 10%. మొదటి సంవత్సరం 10, రెండవ సంవత్సరం 10, మూడవ సంవత్సరం 10. అంటే 3 సంవత్సరాల తర్వాత సాధారణ వడ్డీ ఎంత అవుతుంది? 30% అవుతుంది. 30% అవుతుంది. అదే కాంపౌండ్ ఇంట్రెస్ట్ చక్రవడ్డీలో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సక్సెసివ్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అనేది సక్సెసివ్ అంటే ఫస్ట్ ఏదైతే నేను 100 రూపాయలు ఒక బ్యాంక్ దగ్గర అప్పు తీసుకున్నాను, 100 రూపాయలు ఒక బ్యాంక్ దగ్గర అప్పు తీసుకున్నాను, సంవత్సరానికి వాడు 10 రూపాయలు వడ్డీ వేశాడు. అంటే సంవత్సరం తర్వాత నేను బ్యాంక్ అతనికి ఎంత ఇవ్వాలి సార్? 100 రూపాయలు తీసుకున్నాను ప్లస్ 10 రూపాయలు వడ్డీ 110. నెక్స్ట్ సంవత్సరం 110 మీద 10% వడ్డీ. అంటే 2 సంవత్సరాల తర్వాత 110 మీద 10% వడ్డీ. అంటే 110 ప్లస్ 11 121. మూడో సంవత్సరం తర్వాత 121 మీద 10% వడ్డీ. అంటే 12.1. సో ఒక బ్యాంక్ దగ్గర నేను ఎప్పుడైనా డబ్బులు తీసుకుంటే మనం యూజ్ చేసే వడ్డీ రైట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సక్సెసివ్ ఎలా చేస్తాము? ఫస్ట్ ఇయర్ 10, సెకండ్ ఇయర్ 10, థర్డ్ ఇయర్ 10. ఫస్ట్ 2 సంవత్సరాలకు A ప్లస్ B ప్లస్ A ఇంటూ B బై 100. A ప్లస్ B ప్లస్ A ఇంటూ B బై 100. ఫస్ట్ 2 సంవత్సరాలకైతే 21%. మళ్ళీ 21 విత్ 10 చేస్తే 21 ప్లస్ 10 ప్లస్ 21 ఇంటూ 10 డివైడెడ్ బై 100. ఇదెంత? 33.1%. 33.1%. మనకేమిచ్చాడు సార్ క్వశ్చన్లో? క్వశ్చన్లో సాధారణ వడ్డీకి చక్రవడ్డీకి 3 సంవత్సరాల వ్యత్యాసం ఇచ్చాడు. 3 సంవత్సరాల వ్యత్యాసం ఇచ్చాడు. మామూలు వడ్డీ 3 సంవత్సరాలకెంత? 30%. చక్రవడ్డీ 3 సంవత్సరాలకెంత? 33.1. ఇది 33.1, ఇది 30%. తేడా ఎంత? 3.1%. క్వశ్చన్లో రూపాయల రూపంలో ఎంత ఇచ్చాడు? 992. దయచేసి ఏది చేయాల్సిన అవసరం లేదు. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత? 1. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత? 2. 1 కాస్త 2 అయింది. 1 దేంతో మల్టిప్లై చేస్తే నాకు 2 అవుతుంది? ఇంటూ 2. ఇంటూ 2. ఆన్సర్లో రైట్ 1 కాస్త 2 అవుతే మనకు ప్రిన్సిపల్ అనేది 100. అంటే ఏమవుతుంది చూడండి, 1 కాస్త 2 అయింది. 1 2s are 2. ఇక్కడ కూడా 1 కాస్త 2 అవ్వాలి. అంటే ఇంటూ 2. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్. రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ అంటే రైట్ సైడ్ నుంచి వచ్చేటప్పుడు మనకు వచ్చే మొట్టమొదటి డిజిట్ 2 అయి ఉండాలి. ఒకటే ఒక ఆన్సర్ ఉంది, 32,000. దయచేసి ఇక్కడ మీరు క్యాల్కులేషన్ చేసి మీరు టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడ మీరు మామూలుగా ఏం చేస్తారు? 31 3 93 62, ఇది 32 అట్లా చేసి ఇది పాయింట్ ఉంది కాబట్టి 320 ఇంటూ 100 అట్లా వేసుకుంటారు. దయచేసి ఆ సెకండ్ కూడా మీరు టైం సేవ్ చేసుకోవచ్చు. ఎలా? ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 1. ఇక్కడ యూనిట్ డిజిట్ ఎంత ఉంది? 2. 1 కాస్త 2 అయింది. 1 2 అయిందంటే 1 2s are 2. 1 2 2. ఆన్సర్లో రైట్ మోస్ట్ నాన్ జీరో డిజిట్ ఎంత ఉండాలి? 2. ఫస్ట్ ప్రాబ్లం అందరికీ క్లియర్ అయింది సార్. ఈ ఫస్ట్ ప్రాబ్లం ద్వారా మీరు పాయింట్ ఏంటి? మామూలు వడ్డీలో
ప్రతి సంవత్సరము వడ్డీ శాతం సమానము. సాధారణ వడ్డీలో ప్రతి సంవత్సరము వడ్డీ శాతము సమానము. చక్రవడ్డీలో వడ్డీ శాతం అనేది సక్సెసివ్ పర్సంటేజ్. అంటే వచ్చిన దాని మీద మళ్ళీ 10%, వచ్చిన దాని మీద మళ్ళీ 10%. ఈ లాజిక్ అందరికీ క్లియరా సార్? ఈ లాజిక్ అందరికీ క్లియరా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి సార్. ఇది ఒక మెథడ్, ఇది జనరల్గా ఇది ఒక మెథడ్, ఇది ఒక మెథడ్. రివర్స్ ఆన్సర్ నుంచి క్వశ్చన్ డిజిటల్ సమ్ ద్వారా చేయొచ్చు. అది నేను కొన్ని ప్రాబ్లమ్స్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వస్తాను. ఇక్కడ చూడండి సార్, ఇక్కడ చూడండి. రైట్, ఐ హోప్ ఇట్ ఈజ్ క్లియర్. జనరల్గా అయితే మీరు కొంచెము లాజికల్గా ఆలోచిస్తే ఇది మీకు డైరెక్ట్గా ఆన్సర్ వస్తుంది సార్. మెథడ్ 2 ఇక్కడ చూడండి సార్. మెథడ్ 2 కొంచెం లాజికల్గా ఆలోచించండి. ఫస్ట్ ఆప్షన్ ఏమో 30,000 ఉంది. 10% సాధారణ వడ్డీ చేస్తే 30%, 10%. ఓకే, ఇది 3 టైమ్స్ ఉంది కదా. ఇక్కడ మీరు 33.1కి ఒక మంచి కాన్సెప్ట్ చెప్తాను. కాన్సెప్ట్ రాసుకోండి సార్. కాన్సెప్ట్ ఇది మీకు టెక్స్ట్ బుక్లో ఎక్కడ కూడా దొరకని కాన్సెప్ట్ సార్. చాలా జాగ్రత్తగా వినండి. ఈ కాన్సెప్ట్ పేరు గోల్డెన్ రేషియో. గోల్డెన్ రేషియో ఇది మీకు అర్థమవుతే చాలా క్యాల్కులేషన్స్ ఈజీ అయిపోతాయి. గోల్డెన్ రేషియో సార్. ఈ గోల్డెన్ రేషియో అంటే ఏంటంటే ఇక్కడ చూడండి సార్. అమౌంట్ ఈజ్ P ఇంటూ 1+R% పవర్ n. ఇది అందరికీ తెలిసిన నొటేషన్. నేను తీసుకున్న డబ్బులు, ఇవ్వాల్సిన వడ్డీ ఎన్ని సంవత్సరాల తర్వాత రిటర్న్ చేయాలి. అమౌంట్ ఈక్వలెంట్ టు P ఇంటూ 1+R% పవర్ n. అమౌంట్ అనేది నేను ఫైనల్గా ఇచ్చే డబ్బులు, నేను తీసుకున్న అప్పు ప్లస్ వడ్డీ. బ్యాంక్ దగ్గర అప్పు తీసుకుంటే అదేమవుతుంది? కాంపౌండ్ ఇంట్రెస్ట్ అవుతుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్. సో కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది చాలా జాగ్రత్తగా వినండి సార్. అమౌంట్ మైనస్ ప్రిన్సిపల్. ఫైనల్గా ఇచ్చిన మొత్తము, తీసుకున్న మొత్తము, వాటి మధ్య తేడా ఏమవుతుంది? అది వడ్డీ. సపోజ్గా నేను 2 ఇయర్స్కి వేస్తే, చాలా జాగ్రత్తగా చూడండి సార్. 2 ఇయర్స్కి వేసామనుకోండి, అమౌంట్ ఏమవుతుంది? P ఇంటూ 1+R% పవర్ 2 మైనస్ P. సో P కామన్ తీస్తే 1+R% ఈజ్ P ప్లస్ A ప్లస్ B హోల్ స్క్వేర్, A² ప్లస్ 2AB ప్లస్ B². R% హోల్ స్క్వేర్ -1. -1 + 1 క్యాన్సిల్ అయిపోయింది. అంటే ఇదేంటి? 2 ఇంటూ P ఇంటూ R% ప్లస్ R% ఇంటూ P ఇంటూ R%. చాలా ఇంపార్టెంట్ సార్. 2 ఇంటూ P ఇంటూ R%. ఇక్కడ వరకు అందరికీ అర్థమైందా సార్? గోల్డెన్ రేషియో ఏంటి సార్? ఈ రేషియో 1 by 1 ఎగ్జాంపుల్ చూద్దాం. అమౌంట్ ఈక్వలెంట్ టు P ఇంటూ 1+R% పవర్ n. అమౌంట్ ఈక్వలెంట్ టు ప్రిన్సిపల్ ప్లస్ చక్రవడ్డీ ఈజ్ తీసుకున్న మొత్తము రైట్ మైనస్ రైట్ ఇచ్చిన మొత్తము, వాటి మధ్య పాజిటివ్ చేంజే వడ్డీ. ఇక్కడ వరకు అర్థమైంది కదా సార్? చాలా ఇంపార్టెంట్ కీ పాయింట్ సార్. గోల్డెన్ రేషియో ఇది మీకు అర్థమవుతే చాలా క్యాలిక్యులేషన్లు ఈజీ అయిపోతాయి. 2 సంవత్సరాలకు గోల్డెన్ రేషియో ఫర్ 2 ఇయర్స్, CI ఫర్ 2 ఇయర్స్ రావాలి అని అంటే గోల్డెన్ రేషియో ఏంటంటే 2:1. గోల్డెన్ రేషియో ఏంటంటే 2:1. ఇదేమో 2, ఈ వాల్యూ రాశాను 2. ఇదేమో రైట్ 1 ఇంటూ R% ఇంటూ P%, 2:1. చాలా ఇంపార్టెంట్ పాయింట్, నోట్స్లో రాసుకోండి సార్. ఇది 2:1. వెరీ వెరీ ఇంపార్టెంట్. గోల్డెన్ రేషియో 2 సంవత్సరాలకు ఎంత సార్? 2:1. సార్ ఏంటి సార్ ఈ 2:1 అంటే? ఇక్కడ చూడండి సార్, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సపోజ్గా ప్రిన్సిపల్ 25,000 ఉంది. 25,000 ఉంది. తీసుకున్న వడ్డీ పర్సంటేజ్ 8% ఉంది.
8% ఉంది. నాకు 2 ఇయర్స్కి వడ్డీ ఎంతనో కావాలి. 2 ఇయర్స్కి వడ్డీ ఎంతనో కావాలి. వడ్డీ ఎంతనో కావాలి. ఏమీ చేయకూడదు. గోల్డెన్ రేషియో ఫర్ 2 ఇయర్స్ ఎంత? 2:1. నేను తీసుకున్న మొత్తం ఎంత? 25,000. ఇక్కడ చూడండి సార్, రెండుని దేంతో మల్టిప్లై చేస్తున్నాను? P ఇంటూ ఆర్ పర్సంటేజ్. P ఇంటూ ఆర్ పర్సంటేజ్. 25,000ని 8% తోటి చేస్తే 8/100 0,0,0,0 క్యాన్సల్. 250 ఇంటూ 8 ఇదెంత? 2,000. ఇదెంత? 2,000. ఇదేమో P, ఇదేమో ఆర్. ఈ వాల్యూ ఏమైంది? 2 ఇంటూ P ఇంటూ ఆర్. అందరూ ఉన్నారు కదా సార్? మళ్ళీ దీని మీద మళ్ళీ 8%, దీని మీద మళ్ళీ 8%. ఎంత? 2,000 ఇంటూ 8/100 ఎంత? 160. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 2 ఇంటూ 2,000 4,000. 1 ఇంటూ 160 డైరెక్ట్గా ఆన్సర్ మీకు 4160 వచ్చింది. 4160. అందరికీ అర్థమైందా సార్? అందరికీ అర్థమైందా? బ్యూటిఫుల్ లాజిక్ టు సాల్వ్ ద ప్రాబ్లం. మీకు ఎక్కడ కూడా ఈ లాజిక్ మీకు ఏ టెక్స్ట్ బుక్లో కూడా దొరకదు. ఇది సింపుల్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, 6వ తరగతి టెక్స్ట్ బుక్ చదివేటప్పుడు అర్థం చేసుకున్న కాన్సెప్ట్. గోల్డెన్ రేషియో 2:1. అందరికీ క్లియరా సార్? ఎవ్రీబడి కైండ్లీ రిప్లై. ఇది దయచేసి క్యాల్కులేషన్ చేయాల్సిన అవసరం లేదు. మనము తీసుకున్న డబ్బు మీద ఎట్లయినా వడ్డీ వేస్తాము. తీసుకున్న డబ్బు మీద వడ్డీ వేస్తున్నాము, మళ్ళీ దీని మీద వడ్డీ వేస్తున్నాము. 2:1 తోటి మల్టిప్లై చేస్తున్నాను. 2:1 తోటి మల్టిప్లై చేస్తున్నాము. 2000 ఇంటూ 8% ఎంత సార్? ఇక్కడ చూడండి సార్, ఆర్ పర్సంటేజ్ ఇంటూ P ఇంటూ ఆర్ పర్సంటేజ్. ఇదేమో P ఇంటూ ఆర్ పర్సంటేజ్. 2000 ఇంటూ 8% అంటే ఎంత? 8/100. గురు 20 ఇంటూ 8 ఎంత సార్? 160. 4,000 ఇంటూ 160. ఫస్ట్ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలు అయితే n టెన్స్ టు ఇన్ఫినిటీ అయిపోతుంది. అది ఈ పవర్. అది కూడా చేద్దాం పృథ్వీ. రైట్, తొందరపడకు. ఫస్టే ఇంట్రడక్టరీ ప్రాబ్లంలోనే నువ్వు ఫస్ట్ అర్థం చేసుకో. ఈ ప్రాబ్లం అర్థమైంది కదా సార్?